ప్రకాశం జిల్లా మార్కాపురంలో పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసే ప్రభుత్వం చర్యలను ఖండిస్తూ అఖిల పక్షాలు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం చర్యలు పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేశాయని అన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ఆపి పేదలకు వైద్య సహాయం అందకుండా ప్రైవేట్ పరం చేసే దుర్ఘారమైన చర్యలు కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆగిపోయిన ప్రభుత్వ కళాశాల నిర్మాణాల వద్ద నిరసన చేయగా అనంతరం మెడికల్ కళాశాలను తిరిగి పూర్తి చేయాలని అఖిలపక్ష పార్టీలు నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిగ్గు మెడికల్ కాలేజ్ నిర్మాణం ఆపడం అమలు చేయాలి కూటమి హామీని అమలు చేయాలి కూటమి ప్రభుత్వం హామీని అమలు చేయాలి కూటమి ప్రభుత్వం హామీని కాలేజ్ నిర్మాణం ఆపడం సిగ్గు మెడికల్ కాలేజ్ నిర్మాణం ఆపడం అమలు మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మించాలని, అట్లాగే ఏదైతే మెడికల్ కాలేజీకి వచ్చిన సిబ్బంది డాక్టర్లను బదిలీలను వెంటనే నిలుపుదల కోరుతూ మార్కాపురం పరిరక్షణ కమిటీ పేరుతో ఈరోజు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల పేరుతో కమిటీగా ఏర్పడి పలు దఫాలుగా ఆందోళన ధర్నాలు చేశాం. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. వాస్తవానికి మేము ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీ భవన సముదాయం దగ్గరకు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు 90% బిల్డింగ్లు ఈరోజు కాలేజీ సంబంధించిన కాలేజీ బిల్డింగ్లు పూర్తయ్యాయి. 3 బ్లాకులు పూర్తయ్యాయి. అట్లాగే హాస్టల్స్ పూర్తయ్యాయి. అన్ని రకాల బిల్డింగ్లు 90% పూర్తయ్యాయి చూస్తే. కానీ ఈ కాలేజీని అర్ధాంతరంగా ఆపేసి పనులందరినీ కాంట్రాక్టర్ను ఆపేయడము, వర్క్ సామానంతా తరలించడం చాలా బాధ కల్పిస్తుంది. ఎందుకంటే పశ్చిమ ప్రాంతానికి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి ఉన్న ఏకైక వనరు. ఎందుకంటే ఈరోజు పేద ప్రజలను ఆదుకోవడానికి ఉన్న హాస్పిటల్ ఇది అని అందరం సంతోషపడ్డాం. కానీ ఈ హాస్పిటల్ నిర్మాణం ఆపడం అంటే కూటమి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన.